Good morning, everyone. ఓకే, ఇప్పటివరకు మీరు ఆల్మోస్ట్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ నేర్చుకున్నారు కదండి. ఇప్పుడు ఎంఎస్ యాక్సెస్ నేను చెప్తాను. తర్వాత ఎంఎస్ పవర్ పాయింట్ మేడం చెప్తారండి. సో ఎంఎస్ యాక్సెస్ గురించి మనం నేర్చుకుందాం. నేను నా స్క్రీన్ మీకు షేర్ చేస్తున్నాను. ఓకే, చూడండి, ఇప్పుడు మనం ఎంఎస్ యాక్సెస్ గురించి నేర్చుకోబోతున్నాం అండి. ఎంఎస్ యాక్సెస్ అనేది నా వాయిస్ మీకు అందరికి వినిపిస్తుంది కదా? చెప్పండి, నా వాయిస్ వినిపిస్తుంది కదా మీ అందరికి? ప్రాబ్లం ఏం లేదు కదా నా వాయిస్ తో? ఓకే, డన్. ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకేనండి, మీకు ఎంఎస్ యాక్సెస్ ఎలా ఓపెన్ చేయాలో మనం తెలుద్దాం. నార్మల్ గా ఇక్కడ మనం సెర్చ్ బటన్ లో ఎంఎస్ యాక్సెస్ అని టైప్ చేసినా అయిపోతుందండి. యాక్సెస్ అని టైప్ చేస్తే ఆల్మోస్ట్ మనకు ఓపెన్ అయిపోతుంది అక్కడ. ఓకేనా? చూడండి, యాక్సెస్ 2016 అని వచ్చింది. అలా మీరు డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. లేదు అనుకుంటే ఇందులో రైట్ క్లిక్ కొట్టి ఇందులో న్యూ లోకి వెళ్తే ఇందులో మనకి యాక్సెస్ డేటాబేస్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినా అయిపోతుందండి. ఓకేనా? సో అలా మీరు ఎలా కావాలంటే అలా మీరు చేసుకోవచ్చు. దీని మీద డబుల్ క్లిక్ కొట్టా, ఇప్పుడు ఓపెన్ అయింది ఎంఎస్ యాక్సెస్ డేటాబేస్. ఇప్పుడు మళ్ళీ నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఎంఎస్ యాక్సెస్ అనేది ఇలా ఓపెన్ అయింది. ఓకేనా? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు వరకు మనం ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ నేర్చుకున్నారు కదా. ఈ రెండిట్లోకి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఎంఎస్ యాక్సెస్ అనేది ఎంఎస్ ఎక్సెల్ కి, వర్డ్ కి, పవర్ పాయింట్ కి డిఫరెంట్ గా ఉంటుందండి. అది ఎక్కడ ఏ విషయంలో డిఫరెంట్ అంటే మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు నేను బేసిక్ గా మన ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేస్తే ఏం చేస్తాం? ఫస్ట్ నార్మల్ గా ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేస్తాం. దాని తర్వాత మనం ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసి ఫైనల్ గా మీరు కావాలనుకుంటే సేవ్ చేసుకుంటారు. అంతేనా? అంటే ఏంటి, మన డేటాని ఎంటర్ చేసిన తర్వాత మనం సేవ్ చేస్తాం. సేమ్ యాజ్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ మూడు అంతేనండి. బట్ కమింగ్ టు ఎంఎస్ యాక్సెస్ వచ్చేసరికి మాత్రం మనం అలా చేయవండి. ఫస్ట్ మనం సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే అది మనకి ఫైల్స్ అండి, కానీ ఇది డేటాబేస్. ఓకేనా? డేటాబేస్ అంటే ముందు మనం డేటాబేస్ క్రియేట్ చేయాలి. సో ముందు మనం క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఎంటర్ చేస్తాం మనకు కావాల్సిన ఫీల్డ్స్ ని. ఓకేనా? ఓకే, సో ఇది మనకి డేటాబేస్ కి మిగతా వాటికి డిఫరెన్స్ అండి. సో ఫైల్లోకి వస్తే ఇక్కడ చూడండి, హోమ్ అంటే నార్మల్ ఇవన్నీ కనిపిస్తే మీరు అంటే రీసెంట్ గా యూజ్ చేసినవి అన్ని కూడా ఉన్నాయి. ఇక్కడ టెంప్లెట్స్ అన్ని కనిపిస్తాయి. న్యూ లోకి వస్తే ఇక్కడ న్యూ బ్లాంక్ డేటాబేస్ కావాలా, ఏం కావాలని వస్తాయి. ఇవన్నీ టెంప్లెట్స్ అండి. ఇవన్నీ ప్రీ డిఫైన్ టెంప్లెట్స్. మనకు ముందు ఏం కావాలంటే ఓపెన్ మనకి బ్లాంక్ డేటాబేస్ కావాలి. సో దీని మీద నేను క్లిక్ చేశాను. దీని మీద క్లిక్ చేయగానే చూడండి, మనకి ఫస్ట్ మనకి సేవ్ అడుగుతుంది. చూసారా? ముందు క్రియేట్ చేయాలంటే ముందు మనం సేవ్ చేసుకోవాలి. ఓకేనా? ఆ ఫైల్ ని. సో నేను ఏం చేస్తాను, డేటాబేస్ అంటున్నారు కదా, దీనిలోకి వెళ్ళి ఆఫీస్ 3 అని పెడతానండి. 3 అని పెట్టి ఇది ఎక్కడ ఉంది? డాక్యుమెంట్స్ లో ఉంది. నాకు డెస్క్టాప్ మీద కావాలి. సో డెస్క్టాప్ మీద కావాలి కాబట్టి నేను డెస్క్టాప్ మీద సెలెక్ట్ చేస్తాను ఇక్కడ. ఓకేనా? డెస్క్టాప్ మీద సెలెక్ట్ చేసి నేను ఓకే అని క్లిక్ చేశాను. ఓకే అని క్లిక్ చేశాను. ఇప్పుడు నేను ఏంటి, క్రియేట్ అంటాను. క్రియేట్ అనగానే ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనకు చూడండి, ఒక డేటాబేస్ ఓపెన్ అవుతుంది. చూసారా? ఇది ఒక డేటాబేస్. అంటే ఒక డేటాబేస్ ఆల్మోస్ట్ క్రియేట్ చేసాం మనం. ఇప్పుడు క్రియేట్ చేసిన డేటాబేస్ మన ఫస్ట్ టేబుల్ అడుగుతుంది, టేబుల్ డిజైన్ కి. ఓకేనా? ఇప్పుడు మనం మీకు మెయిన్ గా చెప్పాలంటే ఏం చెప్తానంటే చూడండి,
ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఫైల్ లో ఇవన్నీ ట్యాబ్స్ అండి. ఆల్మోస్ట్ మీకు అన్ని ఇప్పుడు 2 క్లాసెస్ విన్నారు కాబట్టి మీకు తెలుసు. ఇది ఫైల్ ట్యాబ్, హోమ్ ట్యాబ్, క్రియేట్ ట్యాబ్, ఎక్స్టర్నల్ డేటా ట్యాబ్, డేటాబేస్ టూల్స్ ట్యాబ్స్, ఇవన్నీ కూడా ట్యాబ్స్ అండి. ఇవన్నీ కూడా దానిలో ఉండే ఒక ఏంటంటే ఇవన్నీ కూడాను రిబ్బన్ లో ఉండే గ్రూప్స్ అండి. ఓకేనా, డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రూప్స్. ఇదంతా కలిపి ఒక రిబ్బన్, దానిలో ఉండేది డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రూప్స్. ఆ గ్రూప్స్ లో ఒక్కొక్కటి టూల్స్. ఓకేనా, టూల్స్ అంటాం. సో ఇవన్నీ కూడా మీకు తెలిసినవే. మెయిన్ ఇక్కడ నేను డేటాబేస్ చెప్పే ముందు మీకు కొన్ని విషయాలు చెప్తానండి. నేను ఇక్కడ ఎంఎస్ యాక్సిస్ మాత్రం మీకు మేము ఇచ్చే సిలబస్ లో జస్ట్ మినిట్ అండి. మేము ఇచ్చే అంటే ఏంటి, ఇప్పుడు నార్మల్ టేబుల్ కి ఎక్సెల్ టేబుల్ కి, ఇక్కడ ఉండే టేబుల్ కి ఎక్సెల్ టేబుల్ కి తేడా ఏంటి అంటే, ఇది మనం డేటాబేస్ క్రియేట్ చేసి దానిలో సేవ్ చేస్తున్నాం అండి. అది ఎక్సెల్ నార్మల్ గా సేవ్ అవుతుంది. ఓకేనా, అది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ డేటాబేస్ లో మనం ఒక ప్రీ డిఫైన్ ఫార్మాట్ తీసుకొని దాని ప్రకారం మనం పెట్టుకోవచ్చు అండి. ఓకేనా, దానికి అలా అవ్వదు. ఓకే. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మనం నేర్చుకునే టేబుల్స్ అండ్ ఇక్కడ మనం నెక్స్ట్ నేర్చుకునేది ఫార్మ్స్ అండి. గూగుల్ ఫార్మ్స్ అంటే నార్మల్ ఫార్మ్స్ అండి. ఓకేనా, ఫార్మ్ డిజైన్ అంటాం. ఫార్మ్ డిజైన్ అంటే ఏంటంటే మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను జస్ట్ నా బ్రౌజర్ ఓపెన్ చేస్తాను. మీరు ఎప్పుడైనా జీమెయిల్ కానీ ఫేస్బుక్ కానీ ఓపెన్ చేశారా? ఓపెన్ చేసి ఉంటే అందులో మీకు ఒక ఓపెన్ అవగానే ఒక డిజైన్ కనిపిస్తుంది, ఫార్మ్ డిజైన్ కనిపిస్తుంది అండి. దానిలో మీకు సైన్ ఇన్ డీటెయిల్స్ అడుగుతుంది, గుర్తుందా? మీకు జస్ట్ మినిట్ ఇది ఓపెన్ అవగానే మీకు చూపిస్తాను. ఆ ఫామ్ గురించి కూడా ఇప్పుడు నేను చెప్తానండి. నేను చెప్పబోయేది రెండే అండి. ఒకటి టేబుల్ ని ఎలా డిజైన్ చేసుకుంటాం డేటాబేస్ లో అనేది, అండ్ నెక్స్ట్ ఫామ్ ని ఎలా డిజైన్ చేస్తాం అనేది. ఆ రెండు కూడా మీకు నేర్పిస్తానండి ఇక్కడ. దట్స్ ఇట్. అంతకు మించి మనకు అవసరం ఉండదండి. ఓకే డన్. ఇప్పుడు మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇందులో చూడండి. ఇప్పుడు నేను ఇది fb.com అని ఓపెన్ చేశానండి. fb.com అని ఓపెన్ చేశాను, గుర్తుందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఏంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా అడుగుతుంది, అవునా కాదా? కాకపోతే ఇప్పుడు మనం ఇలా కాదు అనుకుంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, డీటెయిల్స్ ఉంటే డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు, లేదంటే క్రియేట్ న్యూ అకౌంట్ అంటాం. క్రియేట్ న్యూ అకౌంట్ కి వచ్చేసరికి ఇలా మనకు ఓపెన్ అవుతుంది కదా, దీన్ని ఫామ్ డిజైన్ అంటామండి. ఇదంతా కూడా ఫామ్ అండి. ఈ ఫామ్ ఎలా కావాలో అలా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇలా మీకు ఫామ్ ఇలా ఫామ్ క్రియేట్ చేసి డిజైన్ చేసి మీకు చూపిస్తానండి. ఓకే. సో ఇలా మనం ఫామ్ డిజైన్స్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోతే, ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ ఏంటి, ఇక్కడ మనకి ఏంటంటే నార్మల్ టేబుల్ ఇచ్చేసారండి. ఇక్కడ మనకి చూడండి, మీకు 2 టైప్స్ చూపిస్తాను. మనం క్రియేట్ టేబుల్ ని మనం నార్మల్ గా క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ ఒక పాయింట్ మీకు తెలిసి ఉంటే, మీకు ఐడియా ఉంటే నార్మల్ గా చేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ డిజైన్ వ్యూ అని ఉంటుందండి, టేబుల్ డిజైన్ అని. దాన్ని క్లిక్ చేసుకుంటే మీరు డిజైన్ చేసుకోవచ్చు టేబుల్ ని. ఓకే, నాకు డైరెక్ట్ గా టేబుల్ వచ్చేసింది. కాకపోతే నాకు అలా కాదు, నేను టేబుల్ డిజైన్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకునేటప్పుడు దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పక్కన మీకు ఓపెన్ అవుతుంది టేబుల్ డిజైన్. చూసారా? ఇది టేబుల్ డిజైన్ అండి. ఇది టేబుల్ డిజైన్ ఎలా చేస్తాం ఏంటి అనేది మీకు ఒకసారి బాగా మీకు ఐడియా ఇస్తారు చూడండి. ఫస్ట్ ఇది నేను డిలీట్ చేస్తానండి, ఇది మనకు అవసరం లేదు. ఓకే, లీవ్ ఇట్. సో ఫస్ట్ నేను ఫీల్డ్ నేమ్ ఎంటర్ చేశానండి. ఇక్కడ ఫీల్డ్ నేమ్ ఎంటర్ చేస్తాం అంటే ఏంటి అంటే, ఇక్కడ మనం చూసారా ఇది కనిపిస్తుంది ఐడి అని. నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ పైన ఎంటర్ చేస్తాం కదా, హెడ్డింగ్స్ లాంటివి, దాన్ని ఫీల్డ్ నేమ్స్ అంటామండి. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు ఒక కాలేజీలో ఉన్నాం, ఒక స్కూల్ నేను ఏంటో చెప్తానంటే స్కూల్ డీటెయిల్స్ తీసుకునే విధంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ఏం చెప్తాం, సీరియల్ నెంబర్, అంతే కదా. ఫస్ట్ మనం ఎవరిదైనా వేసేటప్పుడు ఏం వేస్తామండి, సీరియల్ నెంబర్ వేస్తాం ఒక టేబుల్, అంతే కదా. ఎంతమంది ఉన్నారు నెంబర్స్ తెలియాలి కదా మనకి. సో సీరియల్ నెంబర్ వేసాం. ఇక్కడ సీరియల్ నెంబర్ అంటే ఇది ఫీల్డ్ నేమ్ అండి, అంటే ఇది ఒక ఫీల్డ్. ఓకేనా? ఇక్కడ ఎంటర్ చేసింది ఏంటి, ఇది ఒక ఫీల్డ్ నేమ్ ఇది. ఓకేనా? ఈ ఫీల్డ్ నేమ్ కి ఇక్కడ డేటా టైప్ అంటే ఏంటంటే, ఈ ఫీల్డ్ నేమ్ అనేది ఎలాంటి టైప్ అనేది. ఓకేనా? ఇది ఒక డేటా అనుకుంటాం. ఈ డేటా అనేది ఇక్కడ ఎంటర్ చేయకపోతే ఎలాంటి డేటా ఎంటర్ చేస్తారంటే దాన్ని డేటా టైప్ అంటాం. ఇక్కడ కర్సర్ పెట్టగానే చూడండి, ఇక్కడ కర్సర్ పెట్టగానే చూడండి. ఓకే, ఇక్కడ ఏంటంటే అండ్ ఇంకోటి, ఇక్కడ డాట్స్ లాంటివి పెట్టకూడదండి. ఓకేనా? ఇక్కడ డాట్స్ లాంటివి పెట్టకూడదు, ఇక్కడ అండర్ స్కోర్ పెట్టాలి. సీరియల్ నెంబర్ నేను ఎగ్జాంపుల్ మీకు చూపిస్తా చూడండి. అండర్ స్కోర్
నెంబర్. ఇప్పుడు చూడండి ఆ ప్రాబ్లం రాదు. ఇక్కడ డాట్ యాక్సెప్ట్ చేయదండి. ఓకేనా? డాట్స్ లాంటివి యాక్సెప్ట్ చేయదు. సో మీరు కూడా డాట్స్ ఎప్పుడు పెట్టొద్దు. అండర్ స్కోర్ ప్రిఫర్ చేయండి ఎక్కువగా. సో షార్ట్ ఇక్కడ ఏముంటదంటే డేటా టైప్ అన్న చూడండి. ఇది సీరియల్ నెంబర్ నేను ఏం పెట్టాను, ఇది ఫీల్డ్ నేమ్ లో సీరియల్ నెంబర్ అని పెట్టాను. సీరియల్ నెంబర్ అంటే ఏమొస్తాయి, నెంబర్స్ వస్తాయి కదా. సో మీరు నెంబర్ అని పెట్టుకుంటే ఆటోమేటిక్ నెంబర్ ఇక్కడ పెట్టుకోవచ్చు. నెంబర్ ఇక్కడ చూడండి, ఇక్కడ షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, నెంబర్, లార్జ్ నెంబర్ ఇవన్నీ ఉంటాయండి. దీనిలోను ఆటో నెంబర్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మీరు నెంబర్ పెట్టుకుంటే ఏమవుతుంది అంటే ప్రతిసారి మీరే నెంబర్ ని ఎంటర్ చేసుకోవాలండి. ఓకేనా? లేదు మీకు నెంబర్ వద్దు అనుకుంటే ఆటో నెంబర్ పెట్టుకోవచ్చండి. ఇది చూడండి ఆటో నెంబర్ అని ఉంది. ఇది ఆటో నెంబర్. ఇది పెట్టారనుకోండి ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మీరు నెంబర్ ఎంటర్ చేయాల్సిన పని లేదు. ఆటోమేటిక్ గా 1 2 3 4 5 6 అలా వచ్చేస్తుంటాయి. దాన్ని మీరు ఎటువంటి పరిస్థితుల్లో చేంజ్ చేయడానికి అవ్వదు. ఓకేనా? సో మీకు నెంబర్ పెట్టి చూపిస్తాను, తర్వాత మీకు అర్థమవుతుంది ఆటో నెంబర్ కూడా. నెక్స్ట్ సీరియల్ నెంబర్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఏంటి, మనకి స్టూడెంట్ నేమ్ కావాలి అంతే కదా. స్టూడెంట్ నేమ్ లోకి వెళ్ళాను చూడండి. ఇక్కడ షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ అని ఉంటుందండి. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ అంటే మీరు ఇన్ కేస్ స్టూడెంట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని పెట్టారు అనుకోండి, అలా కూడా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ కావాలంటే నేను చూపిస్తాను. స్టూడెంట్ ఫస్ట్ నేమ్, ఇప్పుడు నేను ఏంటి షార్ట్ టెక్స్ట్ పెట్టాను. నెక్స్ట్ మనం ప్రతిసారి స్టూడెంట్ అని మెన్షన్ చేయాల్సిన పని లేదండి, పెద్దది అయిపోతుంది కదా. సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని పెడతానండి, చూడండి అర్థమవుతుంది. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అండి, రెండు కూడా షార్ట్ టెక్స్టే కదండి. సో ఆ షార్ట్ టెక్స్ట్ తీసుకున్నాను. లాంగ్ టెక్స్ట్ అంటే కొంచెం పారాగ్రాఫ్ టైప్ లో ఉంటుంది కదా, అంతవరకు. సో అది నేను తీసుకోలేదు. షార్ట్ టెక్స్ట్ అంటే చిన్న పేరు కదా. సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ తీసుకున్నాండి. ఇప్పుడు మనకి ఏం కావాలంటే స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కావాలండి. అందుకే ఏం చేస్తాం, డిఓబి అంటానండి. డిఓబి అంటే డేట్ ఆఫ్ బర్త్ కదా. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసరికి మీరు ఇక్కడ చూడండి డేట్ అండ్ టైం అని చూసారా, దాన్ని మీరు క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేసుకుంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. ఇక్కడ మనకి ఏంటి, ఇది ఏంటి సార్ ఈ పక్కన ఉంది డిస్క్రిప్షన్ ఆప్షన్స్, డిస్క్రిప్షన్ ఆప్షనల్ ఉంది. అంటే ఏంటి అంటే మీరు ఇక్కడ ఏదైతే ఫీల్డ్ నేమ్ ఎంటర్ చేస్తారో దానికి ఆ ఫీల్డ్ నేమ్ ఏంటి అనేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ డిఓబి అంటే నేను షార్ట్ కట్ లో పెట్టాను, అర్థం కాదు. సో అంటే నేను ఏం చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ అని పెడతాను. ఇక్కడ ఇది డేట్ ఆఫ్ బర్త్ అంటే వాడు అక్కడ కర్సర్ ఒకటి పెట్టగానే వాడికి అర్థం అవుతుంది, ఓకే ఇది డేట్ ఆఫ్ బర్త్ అని. ఓకేనా? ఇది సో ఈ ఫీల్డ్ నేమ్స్ కి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఇది ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు, లేకపోతే లేదు, అది మీ ఇష్టం అండి. సో ఇలా మనం డేట్ ఆఫ్ బర్త్ ని నేను క్రియేట్ చేశాను. నెక్స్ట్ కమింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే కాంటాక్ట్ నెంబర్. ఓకేనా? లేదంటే ఫాదర్ నేమ్ పెడదాం. ఫాదర్ నేమ్. ఓకే, షార్ట్ టెక్స్ట్, అది కూడా ఫాదర్ నేమ్ అనేది షార్ట్ టెక్స్ట్. ఇప్పుడు నేను ఏంటంటే కంట్రీ పెడతాను. కంట్రీ. సో కంట్రీ పెట్టాను. ఇప్పుడు కంట్రీ అనేది ఇక్కడ ఏం చేస్తానంటే షార్ట్ టెక్స్ట్ పెట్టుకున్నాను నేను. ఓకేనా? షార్ట్ టెక్స్ట్ పెట్టుకుంటే ఓకే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు కోర్స్. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇది 10th క్లాస్ ఒక స్కూల్స్ అయితే ఓకేనండి. అదే ఇన్ కేస్ కాలేజ్ అయితే మనం ఏం చేయాలి, దానికి కొన్ని గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ గ్రూప్స్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి కదా. సో ఇక్కడ షార్ట్ టెక్స్ట్ అని పెడితే ఏమవుతుంది అంటే ఇప్పుడు షార్ట్ టెక్స్ట్ అంటే ఏదైనా రాసుకోవచ్చు అండి. ఇన్ కేసు నువ్వు కాలేజీలో కోర్స్ లేకపోయినా ఎవరో కొంతమంది మిస్బిహేవ్ తోని ఏదో కోర్స్ రాసేయవచ్చు. అలా కాదు, నేను స్పెసిఫిక్ గా నాకు ఉన్న కోర్సులే దానిలో కావాలనుకుంటే ఏం చేయాలంటే ఒక ఆప్షన్ ఉంది. దాన్ని ఏంటి, డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ అండి. అంటే ఏంటి, ఇప్పుడు ఇలా క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది చూసారా, ఇలా వచ్చింది. ఇలా దీనిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అలా మనం చేయాలంటే ఏం చేయాలంటే లుక్అప్ విజార్డ్ లోకి వెళ్ళాలండి. లుక్అప్ విజార్డ్ లోకి వెళ్తే మనకు విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇదే వచ్చింది. దీనిలో ఏముంది, ఫస్ట్ ది ఐ వాంట్ దట్ లుక్అప్ ఫీల్డ్ టు గెట్ వాల్యూస్ ఫ్రమ్ అనదర్ టేబుల్ ఆర్ క్వరీ. అంటే వేరే టేబుల్ నుండి నేను అక్కడ దానిలో ఎంటర్ చేసేవి తీసుకోవాలనుకుంటున్నాను అని ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ఐ విల్ టైప్ ఇన్ ద వాల్యూస్ దట్ ఐ వాంట్. అంటే నాకు కావాల్సింది నేను టైప్ చేసుకుంటానని ఉంది. సో మనం సెకండ్ ప్రిఫర్ చేద్దాం. నెక్స్ట్ కి వెళ్తానండి. నెక్స్ట్ కి వెళ్ళగానే ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు ఏం కావాలంటే ఇదేంటి బిఎస్సి అంటాను. ఓకేనా? బిఎస్సి బ్రాకెట్ లో కంప్యూటర్స్, లేదంటే మనం ఎంపీసీ అలా చేసుకున్నాం. లేదండి ఇదే బెస్ట్ మీకు అర్థం అవడానికి. బిఎస్సి కంప్యూటర్స్ అండి. నెక్స్ట్ కమింగ్ టు బిఎస్సి కెమిస్ట్రీ. నెక్స్ట్ బిఏ, నెక్స్ట్ బీకామ్, ఇంకా ఏముంటాయండి, బీజెడ్సీ కూడా బిఎస్సిలోనే వస్తుంది కదా. బీకామ్, బిఏ, బిఎస్సి అవే ఉంటాయండి మాక్సిమం.
సో అది నేను నెక్స్ట్ పెట్టేశాను. ఓకే. ఇప్పుడు ఫినిష్ కొట్టేస్తానండి. ఇప్పుడు అయిపోయింది ఇక్కడికి. సో ఇప్పుడు ఏమవుతదంటే కోర్స్ అనగానే అక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ వస్తదండి. ఓకే. నెక్స్ట్ మనకు కాంటాక్ట్ నంబర్ కావాలి. సో కాంటాక్ట్ నంబర్. సో కాంటాక్ట్ నంబర్ అనేసరికి ఇక్కడికి వచ్చానండి. ఇక్కడ నంబర్ అనేసరికి ఇక్కడ మనం నంబర్ ఇచ్చుకోవచ్చండి. ఓకేనా? ఇక్కడ నంబర్ ఇచ్చుకోవచ్చు. ఇది ఇప్పుడు దాని గురించి నెక్స్ట్ మళ్ళీ డిస్కస్ చేద్దామండి. కాంటాక్ట్ నంబర్. నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ ఫీల్డ్స్ ఇచ్చేసానండి. ఇవన్నీ నాకు అవసరమైనవి ఎంతవరకు కావాలో అంతవరకు ఇచ్చేసాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఫీల్డ్స్ ఎంటర్ చేశారు కదా సార్, ఇప్పుడు దీని వల్ల ఏంటి అంటే దీన్ని మన టేబుల్ ఎలా చూడొచ్చు అంటే ఇక్కడ మనకి వ్యూ ఉంది కదండి. ఇది వ్యూ అని కనిపిస్తుందా? దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? డిజైన్ వ్యూలో ఉన్నాం. అందుకే ఇక్కడ హైలైట్ అయింది చూసారు, సెలెక్ట్ చేసి ఉంది డిజైన్ వ్యూ. ఇప్పుడు మనకి ఏంటి డేటా షీట్ వ్యూ కావాలి కదా, దీని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఏముంటుంది? సేవ్ చేయండి మీ టేబుల్ ని అంటుంది. ఎస్, సేవ్ చేయాలనుకుంటున్నాను. ఏంటి ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ అని పెడతాను. స్టూడెంట్ డీటెయిల్స్ ఓకే అని పెట్టాను. ఇప్పుడు చూడండి మీకు ప్రైమరీ కీ కావాలా అని అడుగుద్ది. ఓకేనా? ఎస్, నాకు ప్రైమరీ కీ కావాలి అంటాను. ప్రైమరీ కీ అంటే ఏంటో కూడా చెప్తాను. ఎస్ అంటాను. ఇప్పుడు చూడండి మీకు డిజైన్ వచ్చిందా? వచ్చింది కదా? చూడండి మీకు ఎలా కావాలంటే నేను ఏదైతే ఫీల్డ్ ఎంటర్ చేశానో ఆ ఫీల్డ్స్ అన్ని వచ్చాయి కదా. ఓకేనా? మీకు ఇప్పుడు అర్థమైందా? సో ఇలా మనం చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఇది డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? డిలీట్ ఫీల్డ్. ఈ ఫీల్డ్ మనకు అవసరం లేదు. సరే డిజైన్ వ్యూలోకి వెళ్దాము. మనం ఫీల్డ్ పెట్టలేదు కదా ఇది. ఓకే డన్. ఇప్పుడు చూడండి వ్యూలోకి వెళ్ళాను. డేటా షీట్ వ్యూ ఓకే. ఎస్, సేవ్ చేయమంటుంది. సేవ్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏముందో సీరియల్ నెంబరు, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏంటి ఫాదర్ నేము, కంట్రీ, కోర్సు, కాంటాక్ట్ నెంబర్, ఇవన్నీ కూడా మనకి ఇచ్చిన డీటెయిల్స్ అండి. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇక్కడ 1 అని ఎంటర్ చేశానండి. ఇక్కడ 1 అని ఎంటర్ చేసుకుని నెక్స్ట్ చూడండి సెకండ్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ నేమ్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నా నేమ్ ఉందండి. నా నేమ్ ఎంటర్ చేస్తాను. లాస్ట్ నేమ్ వచ్చేసరికి నా సర్నేమ్ ఎంటర్ చేస్తానండి. ఓకే. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ వచ్చిందండి. డేట్ ఆఫ్ బర్త్ మీద పెట్టగానే చూడండి పక్కన నాకు ఒక క్యాలెండర్ సింబల్ వచ్చింది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇప్పుడు నాకు ఏది కావాలంటే అది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను దీని మీద క్లిక్ చేయాలనుకుంటే ఇది కొంచెం చూడండి ఎలా కావాలంటే అలా బ్యాక్ వెళ్ళొచ్చు నేను. ఓకే. నా డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉంటే అలాగే వెళ్ళొచ్చు మీరు. ఓకేనా? సో మీరు ఏది అంటే అది తీసుకోవచ్చు. ఎంతవరకు వెళ్తారో అంతవరకు వెళ్ళి అంతా తీసుకొని ఏదో ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేశారు. ఇప్పుడు నాకు ఫాదర్ నేమ్ అనగానే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఏదో పెడతానండి. సో పెట్టేశాను. నెక్స్ట్ కంట్రీ వచ్చేసరికి నేను ఇండియా అని పెడతానండి. ఇప్పుడు నెక్స్ట్ కోర్స్ నేమ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. బిఎస్సి కంప్యూటర్స్ అంటే ఓకే, బిఎస్సి కంప్యూటర్స్ అక్కడ వరకు ఉండిపోతుందండి. చూడండి బిఎస్సి కంప్యూటర్స్. నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసరికి ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా ఎంటర్ చేయొచ్చండి. ఎంతైనా తీసుకుంటది అది. ఆ నెంబర్ అనేసరికి ఎంతైనా తీసుకుంటది. చూసారా? చూడండి దిస్ వాల్యూ ఎంటర్ డస్ నాట్ ఫీల్ దిస్ ఫీల్ అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటాడు నెక్స్ట్ చూడండి. ఏమొస్తుందో దిస్ వాల్యూ ఎంటర్డ్ ఇస్ నాట్ వాల్యూడ్ ఫర్ దిస్ ఫీల్డ్. కాంటాక్ట్ నెంబర్ అన్నాను, నేను నెంబర్ ఇచ్చాను. యూ మే హ్యావ్ ఎంటర్డ్ external numerical number that is larger than the field size. అంటే ఇక్కడ ఏంటని అడుగుతుంది, మనం ఎంటర్ చేసింది కూడాను స్పెసిఫిక్ గా కొంతవరకే దానికి కావాల్సిన కండిషన్ లోనే తీసుకుంటుంది అన్న. చూసారు ఎంత కావాలంటే అంతే తీసుకుంటుంది. సో మన కాంటాక్ట్ నెంబర్ కావాలంటే ఇలా నెంబర్ ఇస్తే ఏమవుతుంది, ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి. సో దీన్ని మీరు షార్ట్ అవుట్ చేయడానికి ఏం చేయాలంటే మీకు చెప్తాను చూడండి. డిజైన్ వ్యూ మీకు అన్ని కూడా నేను ఎందుకు చెప్పలేదు అంటే డైరెక్ట్ గా చెప్తే అర్థం కాదు మీకు. సో ఇలాంటి ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనిలోకి వచ్చి ఇప్పుడు నేను ఏం చేయాలంటే షార్ట్ టెక్స్ట్ అని పెట్టుకుంటానండి. షార్ట్ టెక్స్ట్ అని పెట్టుకొని ఇక్కడ చూడండి ఫార్మెట్ అని ఉంది. ఇక్కడ మనకు ఫార్మెట్ ఏం లేదు, ఇన్పుట్ టెక్స్ట్ అని ఉంది. ఫస్ట్ ఇన్పుట్ టెక్స్ట్ అంటే ఏంటి అంటే ఇన్పుట్ మాస్క్ అని ఉంది. సారీ, కింద చూసారా ఇదంతా ఏమంటారంటే ఈ ఫీల్డ్ ప్రాపర్టీస్ అండి. అంటే ఇక్కడ ఎంటర్ చేసే ఫీల్డ్ యొక్క దాని డేటా టైప్ ఉందా దాని ప్రాపర్టీస్ అనేది కిందన మనకు డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఈ ఇన్పుట్ మాస్క్ ఏంటి సార్ ఇన్పుట్ మాస్క్ అంటే చెప్తాను వినండి. మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టేబుల్ ఫస్ట్ సేవ్ చేయాలండి. సేవ్ చేశాను.
ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ టెలిఫోన్ నెంబర్ అని ఒకటి క్రియేట్ చేశాను కాబట్టి ఓకే. ఇన్ కేస్ క్రియేట్ చేసి లేదు అనుకుంటే ఏం చేయాలంటే ఎడిట్ లిస్ట్ లోకి వెళ్ళండి. ఎడిట్ లిస్ట్ లోకి వెళ్ళి ఇక్కడ ఏది కావాలంటే డిస్క్రిప్షన్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఇన్పుట్ మాస్క్ ఏం కావాలి? ఇన్పుట్ మాస్క్ అంటే ఏంటి? మనకు 10 నెంబర్స్ కావాలి. సో 10 జీరోస్ ఎంటర్ చేశాను. ఎందుకు జీరోస్ ఎంటర్ చేశాను అంటే ఇక్కడ మీరు హెల్ప్ మీద క్లిక్ చేయండి. హెల్ప్ మీద క్లిక్ చేస్తే నేను ఎందుకు జీరోస్ ఎంటర్ చేశానో మీకు అర్థం అవుతుంది. జస్ట్ మినిట్ ఓపెన్ అవుతుందండి. మీకు కనిపిస్తుంది కదా నేను ఇప్పుడు స్క్రీన్ మీకు జస్ట్ ఓకేనండి, మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు ఎలా వచ్చింది చూసారా? ఇప్పుడు మీకు ఎలాగొచ్చింది? ఇక్కడ ఒక హెల్ప్ డెస్క్ ఓపెన్ అయిందండి. దీనిలో చూడండి కింద ఇక్కడ అలా కిందకు వస్తే మీకు చూడండి ఇక్కడ ఏముంది? క్యారెక్టర్ ఎక్స్ప్లెనేషన్ అంటే 0 ఇస్తే అంటే ఏంటిది? యూజర్ మస్ట్ ఎంటర్ ఏ డిజిట్ 0 to 9 అంటే ఇక్కడ 0 ఇస్తే 0 to 9 వరకు మాత్రమే ఎంటర్ చేయగలను. ఇక్కడ కూడా 9 యూజర్ కెన్ ఎంటర్ ఏ డిజిట్ 0 to 9 ఓకేనా? అంటే ఇక్కడ కూడా సేమ్ అలాగే. సో అందుకోసం ఏంటి ఇక్కడ మస్ట్ ఎంటర్ ఏ 0 to 9 అంది. ఇక్కడ అలా కాదు, యూజర్ కెన్ ఎంటర్ ఏ డిజిట్ అంది ఓకేనా? అంటే ఇక్కడ మస్ట్ అంటే 0 ఇస్తే మస్ట్ అండ్ షుడ్ గా 0 to 9 మాత్రం ఎంటర్ చేయాలి. సో మనం అదే కదా మనకి నెంబర్స్ కావాలి. నెంబర్స్ ఫోన్ నెంబర్ అంటే అంతే అదే ఉంటుంది కదా, 0 to 9 ఉంటుంది కదా. అందుకోసం నేను అది ఇచ్చాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ నా ఫీల్డ్ లోకి వెళ్ళాను చూడండి. అందుకే ఇక్కడ జీరోస్ నేను ఎన్ని ఇచ్చాను? 10 ఇచ్చాను. అంటే ఏంటి? ఫోన్ నెంబర్స్ 10 నెంబర్స్ ఎన్ని ఉంటాయి? ఫోన్ కాంటాక్ట్ నెంబర్ లో 10 నెంబర్స్ ఉంటాయి. అందుకోసం 10 జీరోస్ ఇచ్చాను. అందులో ప్రతి జీరోలో 0 to 9 ఎంటర్ చేసుకోవచ్చు ఏదైనా. సో అలా పెట్టవచ్చు. సో శాంపుల్ డేటాని ఎంటర్ చేసి నేను క్లోజ్ అని కొట్టిస్తే అయిపోద్దండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను? దీని మీదకి వచ్చి దీన్ని డబుల్ క్లిక్ చేశాను అనుకోండి, నెక్స్ట్ అంటాను ఓకేనా? నెక్స్ట్ ఫినిష్ అంటాను. ఫినిష్ అనగానే చూడండి ఇక్కడ నాకు ఎలాగొచ్చింది చూసారా? ఫోన్ నెంబర్ ఎలాగొచ్చిందో 0 to 10 నెంబర్స్ ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను అలా పెట్టేసాను, అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ వచ్చి డేటా షీట్ వ్యూలోకి వెళ్ళాను. సేవ్ చేయమంది. ప్రతిసారి సేవ్ చేస్తామండి ఏదైనా మనం చేంజెస్ చేస్తే. సేవ్ అని కొట్టాను. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను నెంబర్ ఇస్తాను చూడండి. ఇక్కడ చూడండి మనకి ఎలాగొచ్చింది? 10 నెంబర్స్ కి వచ్చింది చూసారా? అవి అండర్ స్కోర్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి అంతే. దాని తర్వాత మనం ఎక్స్ట్రా ఇచ్చినా తీసుకోదు అది. చూసారా? నేను టైప్ చేస్తుంటే సౌండ్ వచ్చేస్తుంది. సో అలా మనకి ఎన్ని నెంబర్స్ ఇస్తే అంతవరకే మనకి తీసుకోగలండి. ఇప్పుడు 10 నెంబర్స్ నేను పెట్టాను కాబట్టి 10 నెంబర్స్ తీసుకోండి. సో కాంటాక్ట్ నెంబర్ అలా మనం పెట్టుకోవచ్చు అండి ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ మనకి ఎలా కాంటాక్ట్ నెంబర్ మనం పెట్టొచ్చు అని చెప్పేదండి. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఇందులో వచ్చేసరికి ఇప్పుడు సీరియల్ నెంబర్ అన్నాను చూసారా? ఇప్పుడు నేను ఇక్కడ 1 పెట్టాను. నెక్స్ట్ వస్తాను ఇక్కడ నేను 3 పెడతాను. 3 పెట్టి ఇక్కడికి వెళ్తాను. 3 పెట్టగానే తీసేసుకోండి చూసారా? సో ఇలా నాకు కాదు, నేను 3 అనుకోకుండా ఎవరైనా మీరు ఎవరికైనా డేటా షీట్ ఇవ్వచ్చు. ఈ డేటా షీట్ లో మీరు మాత్రమే కాదు కానీ ఎవరైనా ఎంటర్ చేయొచ్చు. సో వాళ్ళు రాంగ్ ఎంటర్ చేయొచ్చు. అప్పుడు మనకి రాంగ్ గా రాకూడదు అనుకుంటే ఏం చేయాలి? దీనిలోకి వెళ్ళి డిజైన్ వ్యూలోకి వెళ్ళండి. డిజైన్ వ్యూలోకి వెళ్ళి ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంది కదా, ఈ సీరియల్ నెంబర్ ప్లేస్ లో ఆటో నెంబర్ అని పెట్టండి. ఆటో నెంబర్ అని పెట్టారు అనుకోండి చూడండి, ఓకే అని పెడితే నెంబర్ ఆల్రెడీ మనం నెంబర్ అని ఇచ్చేసాం కదా, ఇప్పుడు మళ్ళీ పెట్టడానికి అవ్వదు అంటుంది ఓకేనా? సో ఇన్ కేస్ మీరు ఆటో నెంబర్ పెట్టాలనుకుంటే ఇక్కడ మీరు పెట్టుకోండి. ఇక్కడ కావాలంటే స్టూడెంట్ నెంబర్ అని పెట్టండి. స్టూడెంట్ నెంబర్ అని పెట్టాను అనుకోండి, ఇక్కడికి వచ్చి ఆటో నెంబర్ అని పెడతాను చూడండి. నాకు తెలిసి తీసుకుంటుందా? ఓకే తీసుకుంది. చూసారు? ఆటో నెంబర్ అని స్టూడెంట్ ఆటో నెంబర్ అని తీసుకుంది. ఇప్పుడు మీకు నెంబర్ కి ఆటో నెంబర్ తేడా ఏంటో చూపిస్తాను చూడండి. డేటా షీట్ వ్యూలోకి వెళ్ళాను. సేవ్ చేయమండి. సేవ్ చేశాను. ఇక్కడ చూడండి ఆటోమేటిక్ గా ఇక్కడ స్టూడెంట్ నెంబర్ 1 వచ్చింది. ఇక్కడ నేను 3 వేసాను మాన్యువల్ గా. ఇక్కడ నేను 3 కాదు 4 వేస్తాను. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ మాత్రం 2 అనే ఉంటాయి. చూసారు? ఆటో నెంబర్ అనగానే అంటే మనం ఆటోమేటిక్ గా నెంబర్స్ వస్తాయి. అది మనం చేంజ్ చేయడానికి అవ్వదు ఓకేనా? సో అది మనం నోటీస్ చేయాలండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను ఇంకోటి ఇస్తాను. సో ఏదో నేమ్ ఇచ్చేసాను. ఇప్పుడు నేను ఏంటంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఏదో పేరు ఇవ్వాలి, ఇచ్చేసాను. కంట్రీ, ఇప్పుడు కంట్రీ వచ్చేసరికి ఇప్పుడు నేను ఇండియా అనుకున్నానండి. సో నాకు ఇండియా అంటే ఓకే. ఇంకోరు వస్తారు యుఎస్ఏ అని పెడతారండి, యుఎస్ఏ అని పెడతారు ఓకేనా? నెక్స్ట్ ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్, దీన్ని మనం పెట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది నెంబర్స్, సో 4 నెంబర్ కాబట్టి ఇది కూడా సో అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ ఇక్కడ చూసేసరికి ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏదైనా ఎంటర్ చేసామని సరే ఇక్కడ 3 వచ్చింది చూసారా? సో అలా 3 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏదో 5 పెట్టేశాను.
ఇక్కడ నేను ఇంకోటి సో ఏదో డేట్ ఆఫ్ బర్త్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, డన్ అయిపోయింది. ఇక్కడ నేనేం చేస్తానంటే యూకే ఇచ్చానండి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేశాను నేను. ఇక్కడ నెంబర్ సో ఇచ్చేసాను ఏదో ఒకటి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వచ్చాను. ఇప్పుడు ఇలా ప్రతిసారి నేను పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇలా టైం తో పెట్టుకోవచ్చు అండి. ఇలా కావాలంటే ఇక్కడ మీకు సింబల్ వస్తుంది, ఇలా పెట్టుకోవచ్చు. లేదంటే ఇంకో విధంగా కూడా పెట్టొచ్చండి. అదేంటో చూపిస్తాను చూడండి. డిజైన్ వ్యూలోకి వెళ్ళండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, దీని దగ్గరికి వెళ్ళి షార్ట్ టెక్స్ట్ అని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇన్పుట్ మాస్క్ అని ఉంది కదా, దీనిలోకి వచ్చి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫస్ట్ సేవ్ అడుగుద్ది. ఎస్ అని కొట్టగానే ఇప్పుడు మీకు చూడండి డేట్ ఆఫ్ బర్త్ అన్నది. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఉందా లేదో చూసుకోండి. ఉంటే ఓకే, లేదంటే లేదు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, ఇక్కడ షార్ట్ డేట్ అని ఉంది. ఓకే, దీని మీద క్లిక్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇదిగోండి ఇలా మనకి డేట్ ఇలా డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ అంటాను, నెక్స్ట్ ఫినిష్ అంటాను. ఇప్పుడు చూడండి నాకు ఇలా వచ్చింది. కాకపోతే నేనేంటి, ఇది ఇన్పుట్ మాస్క్ అండి. మీకు ఇంతకు ఇన్పుట్ మాస్క్ కి ఫార్మాట్ కి డిఫరెన్స్ చెప్తాను కదా. ఇన్పుట్ మాస్క్ అంటే ఏంటంటే మనకి బయట కనిపించే ఒక ఇన్పుట్ మాస్క్ లాంటిది. ఓకేనా, బయట మనకు ఒక మాస్క్ లా కనిపిస్తుంది, కాకపోతే అది లోపల అలా సేవ్ అవ్వదు. ఫార్మాట్ చూడండి, ఇక్కడ డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. దీనిలోకి వెళ్ళి సెలెక్ట్ చేస్తే సారీ సిస్టమ్ ఓకే డిస్ప్లే అవ్వలేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం క్లిక్ చేయగానే ఇక్కడ ఒకటి మనకి సింబల్ కనిపిస్తుందండి, డౌన్ యారో సింబల్. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫార్మాట్స్ వస్తాయండి. ఏ ఫార్మాట్ కాంటే ఆ ఫార్మాట్. ఓకేనా, డేట్ అనేది ఎలా డిస్ప్లే అవ్వాలి అనే దాని గురించి కనిపిస్తుంది. ఓకే, అలా మనం తీసుకోవచ్చు. సో అది మనకు అలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అవ్వలేదు, సో డోంట్ వరీ అబౌట్ దట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, పెట్టి ఓకే ఇక్కడ ఇప్పుడు నేను డేటా షీట్ వ్యూలోకి వెళ్ళాను. సేవ్ అడుగుద్ది, ఎస్ అని పెట్టాను. ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ నేను డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే ఎలా వస్తుందో చూడండి. చూసారు ఇందాక నాకు ఎలా వచ్చింది, ఇప్పుడు ఎలా వచ్చింది. అంటే నేను ఎంటర్ చేసుకోవాలి మాన్యువల్ గా. ఏ డేట్ కావాలంటే ఆ డేట్ ఎంటర్ చేశాను. చూసారా, ఇప్పుడు మళ్ళీ నేను ఏదో ఫీల్ ఒక పేరు ఎంటర్ చేసుకొని సో ఇక్కడ నేను ఏదో ఒకటి ఇక్కడ నేను కంట్రీ నేమ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ నేనేంటి ఏదో కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోన్ నెంబర్. సో ఇది 4. ఓకేనా, ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు అండ్ ఇంకోటి చేంజ్ కూడా మనం చేసుకోవచ్చండి. ఇన్ కేస్ ఇక్కడ కంట్రీ నెంబర్ ఉంది, ఈ కంట్రీ నెంబర్ అనేది స్పెసిఫిక్ గా ఉండాలి. ఈ కంట్రీ నెంబర్ అనేది ఓకే, నేను ఇప్పుడు ఇక్కడ మనం ఒక ఏంటంటే ఒక ఎంప్లాయీస్ గురించి ఒక ఏమంటారు దాన్ని, ఒక ఇండస్ట్రీలో పనిచేసిన వాళ్ళు కానీ, ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఉన్నాయి అనుకోండి. డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు. మనం కంట్రీ అనేది చేంజ్ అవుతూ ఉంటది. లేదు నాకు కంట్రీ అనేది స్పెసిఫిక్ గా కావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే అది కూడా చెప్తానండి. దీనిలోకి వెళ్ళి డిజైన్ వ్యూలోకి వెళ్ళండి. ఇక్కడ మన కంట్రీ అని ఉంది కదా, దీని మీద షార్ట్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఒక డిఫాల్ట్ వాల్యూ అని ఉంది చూసారా, ఇక్కడికి వచ్చి మీరు సింపుల్ గా ఇండియా అని ఎంటర్ చేయండి. అంతే, అది మీకు డిఫాల్ట్ గా అదే ఉండిపోతుంది. కావాలంటే చూపిస్తూ చూడండి. డేటా షీట్ వ్యూ ఎస్ అని కొట్టాం అనుకోండి, ఇప్పుడు మాకు ఇక్కడ ఆటోమేటిక్ ఇండియా వచ్చింది. చూసారు ఇక్కడ కిందన. నేను ఇప్పటి వరకు వేరే పెట్టాను, కానీ ఇక్కడ మనకు పెట్టక ముందే వచ్చేసింది ఇండియా అని. కాబట్టి చూపిస్తాను చూడండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అండి. ఇక్కడ మనం క్లిక్ చేసుకుంటే మనకు ఫార్మాట్ ఓపెన్ అవుతుంది. ఇండియా కింద చూసారు, మళ్ళీ ఇండియా వచ్చింది రెండోది. అంటే డిఫాల్ట్ వాల్యూ అక్కడ ఇండియా ఉందండి. లేదు నాకు డిఫాల్ట్ వాల్యూ కాదు, నాకు కూడా కొన్ని కంట్రీస్ కావాలి అనుకున్నప్పుడు సింపుల్ గా మీరు సారీ సగం డేటా ఎంటర్ చేసాం కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, దీనిలోకి వెళ్ళి డిజైన్ వ్యూలోకి వెళ్ళాను. చేంజెస్ ఓకే, నేను ఏదో డూప్లికేట్ క్రియేట్ చేశానండి.
జస్ట్ మినిట్ అండి. ఓకే, నెంబర్ 1 ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు ప్రైమరీకి ఎందుకు నాకు ఇలాగ వచ్చింది అంటే మీకు విషయం చెప్తాను చూడండి. ఇక్కడ ఒక ప్రైమరీకి ఉంటదండి. అది ఏంటి అనేది మీకు చూపిస్తా చూడండి. ప్రైమరీకి అంటే ఏంటో ఇక్కడ మీకు టేబుల్లో మీకు ఇక్కడ ప్రైమరీకి అనేది ఇన్సర్ట్ చేశాను. ఈ ప్రైమరీకి అని పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇన్ కేస్ నువ్వు ఏవైనా డూప్లికేట్స్ పెడితే అది నీకు యాక్సెప్ట్ చేయదండి. ఇప్పుడు నేను ఇక్కడ 0 2 సార్లు ఉంది. ఎక్కడో 0 ఎక్కడో 0 ఉంది కాబట్టి అవ్వట్లేదు. ఇప్పుడు నేను ఇక్కడ 8 పెట్టాను. 8 పెట్టి ఇప్పుడు నేను చూడండి 8 పెట్టిన తర్వాత డిజైన్ వ్యూలోకి వెళ్ళి అనుకోండి ఆటోమేటిక్ వెళ్ళింది. ఇక్కడ చూడండి ప్రైమరీ కీ అని చూసారా ఈ సింబల్, ఇక్కడ ఒక కీ సింబల్ ఉంది కనిపిస్తుంది కదా. ఈ సింబల్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ సింబల్ కీ ఉంటే దాని అర్థం ఏంటంటే డూప్లికేట్స్ ని అలౌ చేయదండి. ఇది వన్స్ డూప్లికేట్స్ మీరు పెడితే అది యాక్సెప్ట్ చేయదు. నువ్వు ఆల్రెడీ డూప్లికేట్ పెట్టు అది ముందు మార్చుకొని చూపిస్తుంది. సో ప్రైమరీ కీ అడ్వాంటేజ్ ఇదేనండి. ఇక్కడ కీ సింబల్ చూసారా సీరియల్ నెంబర్ దగ్గర కనిపిస్తుంది, దాని అడ్వాంటేజ్ అదే. చూసారా, దిస్ ఫీల్డ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద టేబుల్స్ ప్రైమరీ కీ. అంటే ఏంటి, ఈ సీరియల్ నెంబర్ లో ఏదైనా డూప్లికేట్ ఎంటర్ చేస్తే నీకు అది యాక్సెప్ట్ చేయదు. నువ్వు చేంజ్ చేసినంత వరకు అది అలానే ఉంటది. సో దట్ ఈస్ అబౌట్ డూప్లికేట్. ఓకేనా, ప్రైమరీ కీ అనేది. ఇప్పుడు మీకు ఏం చెప్తున్నాను, ఇక్కడ కంట్రీ దగ్గరికి వచ్చాం. కంట్రీ దగ్గర నాకు ఇండియా కాదు, నాకు డిఫరెంట్ కంట్రీస్ కావాలంటే అప్పుడు మీకు ఏం చెప్పాను, దీనిలోకి వెళ్ళి లుక్అప్ విజర్ లోకి వెళ్ళాలి. లుక్అప్ విజర్ లోకి వెళ్ళి ఐ వాంట్ టు టైప్ అని పెట్టి నెక్స్ట్ అని కొట్టాలి. ఇప్పుడు మీకు అక్కడ ఏం వస్తుందో చూడండి. ఇక్కడ మీరు సెలెక్ట్ ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇండియా, అమెరికా, యూకే, ఆఫ్రికా. సో ఇలా ఇలా పెట్టుకోవచ్చు మీరు ఏదైనా సరే. ఓకేనా, ఏది కావాలంటే అది. సో పెట్టేశాను, నెక్స్ట్ అని కొట్టాను, ఫినిష్ అని కొట్టాను. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ప్రతిసారి సేవ్ చేసుకోవడం, డేటా షీట్ వీళ్ళకి వచ్చి సేవ్ అడుగుతుంది, సేవ్ చేసుకుని ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఇక్కడికి వచ్చి నేను ఈ సింబల్ మీద ప్రెస్ చేస్తే చూడండి ఇక్కడ డ్రాగ్ డౌన్ ఇండియా, అమెరికా, యూకే, ఫ్రాన్స్ ఇవన్నీ వచ్చాయి చూసారా. సేమ్ ఇక్కడ ఎలాగ మనకి కోర్సులో ఎలాగ వచ్చిందో కోర్సులో మనం ఎలాగైతే పెట్టుకున్నామో అలాగే ఇక్కడ కూడా ఇండియా ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ మనకి డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ అండి. అది ఎలాగా లుక్అప్ విజార్డ్ ద్వారా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇలా మనం టేబుల్స్ ని డిజైన్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఈ టేబుల్ డిజైన్ చేశాను కదా. ఇప్పుడు ఈ టేబుల్ డిజైన్ చేసిన తర్వాత మీరు దీన్ని కూడాను కొన్ని ఏదైనా మీకు కావాలి, ఓకేనా, ఒక అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ కావాలనుకుంటే అది కూడా పెట్టుకోవచ్చండి. అది ఎలా అంటే దీని మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి A to Z అసెండింగ్ డిసెండింగ్ అని ఉంది. ఇప్పుడు నేను డిసెండింగ్ అని పెట్టానండి. చూడండి డిసెండింగ్ అని పెట్టగానే చేంజ్ అయిపోయింది ఇక్కడ. దీంతో పాటు ఈ పక్క నుండే కూడా చేంజ్ అవుతాయి. ఏంటంటే ఆల్టర్నేట్ నెంబర్స్ కదా, కాబట్టి ఇక్కడ చూడండి మీకు అర్థం అవడం కోసం స్టూడెంట్ నెంబర్ పెట్టాను. 1 2 3 4 వచ్చింది, ఏమైంది 5 4 5 3 ఇలా రివర్స్ లో వచ్చింది చూసారా. సో అలా మీరు డిసెండింగ్ పెట్టుకోవచ్చు ఎలా కావాలంటారుగా. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను అసెండింగ్ పెట్టాను అనుకోండి, అసెండింగ్ పెట్టగానే అసెండింగ్ వచ్చింది చూసారా. సో మీరు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇందాక ఎలా క్రియేట్ చేసాం అలానే ఉన్నాయి. ఇప్పుడు మీరు రిమూవ్ షార్ట్ లేదు, ఇప్పుడు నాకు పాత ఎలాగుందో నేను అలాగే కావాలనుకుంటే ఈ రిమూవ్ షార్ట్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా పాతది ఎలాగుందో అలా వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ మనకి అసెండింగ్ డిసెండింగ్ అండి. అండ్ నెక్స్ట్ మనకి ఫిల్టర్ కావాలనుకుంటే ఇక్కడ మీరు ఫిల్టర్ ఉంది, ఇక్కడ ఈ సింబల్ మీద క్లిక్ చేయండి. సింబల్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ నెంబర్స్ డిస్ప్లే అవుతాయి. మీకు ఏది కావాలంటే అది. లేదు నీకు నేమ్ దగ్గర కావాలంటే ఇవన్నీ తీసేసి నాకు ఓన్లీ దినేష్ కుమార్ అండ్ కంచిబాబు కావాలంటే ఓకే అని పెట్టి అనుకోండి, ఆ రెండు మాత్రమే డిస్ప్లే అవుతాయి చూసారా. ఆ రెండే డిస్ప్లే, ఇంకేటి డిస్ప్లే అవ్వలేదు. సో మీకు మళ్ళీ రిమూవ్ ఫిల్టర్ చేయాలనుకుంటే ఇక్కడ టాగిల్ ఫిల్టర్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పోతుంది. సో చూసారా ఆటోమేటిక్ రిమూవ్ ఫిల్టర్ పోయింది. సో అలా మీరు ఏదైనా సరే సేవ్ చేసుకోవచ్చు, అసెండింగ్ చేయొచ్చు, డిసెండింగ్ చేయొచ్చు, ఫిల్టర్ చేయొచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పాయింట్ చూడండి. పాయింట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కంచిబాబు అని పెడతాను. పాయింట్ నేను నెక్స్ట్ కొట్టాను అనుకోండి, ఓకే చూడండి మనకి ఎక్కడ కావాలంటే సారీ కరెంట్ ఫీల్డ్ క్యాప్స్ లో వచ్చాను కదా. ఇష్టం ఉంటుంది దీనిలో చూడండి సెర్చ్ కొట్టగానే పైన అయింది కదా. మనం ఏ ఫీల్డ్ కావాలో దానిలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు ఇక్కడ కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి నీకు అర్థం కాలేదు. ఓకేనా, ఇక్కడ మనకి ఎక్కువ ఫీల్డ్స్ ఉన్నాయి అనుకో 1000 ఫీల్డ్స్ ఉన్నాయి అనుకోండి, 1000 నేమ్స్. అప్పుడు మీరు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు దీన్ని అంటే ఎందుకు సెలెక్ట్ చేయమని అంటే మనం దేనిలో సెట్ చేస్తాం తెలియదు కదా, దీనిలో సెట్ చేసాం. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఫీల్డ్ ని సెలెక్ట్ చేసాం అనుకో దానిలో ఉండిపోతుంది సెల్. ఓకేనా, అలా కాదు మనకి ప్రతి దానిలో కావాలంటే మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, సెలెక్ట్ చేసుకొని కంచిబాబు అని కొడితే ఫైన్ నెక్స్ట్ అని కొట్టగానే ఆటోమేటిక్ ఇక్కడ మనకి అదంతా హైలైట్ అయిపోతుంది. ఇప్పుడు నువ్వు రీప్లేస్ చేయాలనుకో ఈ కంచిబాబు తీసి
గిరిబాబు అని పెట్టాలనుకో, గిరిబాబు అని పెట్టి రీప్లేస్ అని కొట్టామనుకో రీప్లేస్ అయిపోతుంది. చూసారా అక్కడ గిరిబాబు అని వచ్చింది. సో అలా ఎలా కావాలంటే అలా మీరు మార్చుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ఫైండ్ అండ్ రీప్లేస్ అండి. ఎలా కావాలంటే అలా రీప్లేస్ చేసుకోవచ్చు, ఫైండ్ చేసుకోవచ్చు. లేదు మీకు ఈ లెటర్స్ అని కొంచెం నాకు ఈ లెటర్ కొంచెం డిఫరెంట్ స్టైల్స్ లో కావాలి ఇవన్నీ అనుకుంటే దీని మీదకి వెళ్తారు. ఇక్కడ చూడండి ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఇది పెట్టారు అనుకోండి చూడండి అవన్నీ మారిపోతాయి. నెక్స్ట్ మీరు బోల్డ్ లో కావాలంటే బోల్డ్ లో పెట్టుకోవచ్చు, ఇటాలిక్ కావాలంటే ఇటాలిక్, అండర్లైన్ కావాలంటే అండర్లైన్, ఎలా కావాలంటే అలా మీరు పెట్టుకోవచ్చు. డిఫరెంట్ స్టైల్స్ లో మీకు నచ్చిన స్టైల్లో మీరు పెట్టుకోవచ్చు. అదంతా కూడా మీకు అది ఎలా కావాలంటే ఇక్కడ సైజ్ ఇంక్రీజ్ కావాలంటే 14 చూడండి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు మీరు. ఓకే, లేదు దీన్ని మీరు ఈ మొత్తాన్ని ఫిల్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఇప్పుడు మీరు కలర్ కూడా ఫిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కలర్ ఏం పెడతానంటే ఈ కలర్ పెట్టాను అనుకోండి చూడండి డిఫరెంట్ మోడల్స్ ఎలా వచ్చిందో ఆటోమేటిక్ గా మీరు డేటా ఎంటర్ చేయగానే మళ్ళీ మారిపోతుందండి ఆ ఫీల్డ్. ఇది పెట్టారంటే ఓకేనా, మీరు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. కంట్రోల్ Z. ఓకే డన్. నేను తీసేయాలనుకుంటున్నాను బైట్, నార్మల్ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో మీకు ఏది కావాలంటే అది అప్లై చేసుకోవచ్చు. లేదు లెటర్ ఫార్మాట్స్ ఇది కావాలంటే లెటర్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్ కలర్ ఏదంటే అది మారుద్దండి. చూసారా ఇలా మీరు మార్చుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అలైన్మెంట్ మీరు మిడిల్ లో కావాలంటే మిడిల్, లేదు మీకు సైడ్ కావాలంటే సైడ్, ఇది కావాలంటే ఇది, మీకు ఎలా కావాలంటే అది. ఓకే మొత్తం కావాలనుకుంటే మొత్తాన్ని సెలెక్ట్ చేసి మీరు మిడిల్ లో పెట్టారు అనుకోండి ఆటోమేటిక్ మిడిల్ లోకి ఉంటుంది అది. ఓకేనా? మనకి టేబుల్ తెలియలేదు కాబట్టి మిడిల్ లో ఉంటాయి అన్ని కూడా. సో అదండి. ఓకే, మళ్ళీ దీని మీద మీరు ప్రెస్ చేయండి. ఓకే డన్. సో దిస్ ఈజ్ అబౌట్ హౌ టు క్రియేట్ ఏ టేబుల్ అండి. ఒక టేబుల్ ఎలా క్రియేట్ చేసాం అనేది ఈ రోజు మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీనిలో ఇంకో టేబుల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఒకేసారి ఎంఎస్ యాక్సెస్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాబేస్ టేబుల్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు టేబుల్ డిజైన్ వెళ్ళండి, మళ్ళీ టేబుల్ డిజైన్ వెళ్ళి మళ్ళీ మీరు ఏదైనా ఇప్పుడు ఎంప్లాయీ క్రియేట్ చేయాలనుకుంటే ఎంప్లాయీ _ID. నెక్స్ట్ ఇదేంటి ఎంప్లాయీ ఐడి అనేది, ఐడి అంటే నెంబర్ కదా, ఆటో నెంబర్ పెడదాం మనం ఇందాక పెట్టలేదు ఇప్పుడు పెడదాం. ఎంప్లాయీ నేమ్ షార్ట్ టెక్స్ట్. ఓకే ఎంప్లాయీ నేమ్ అయిపోయింది. డేట్ ఆఫ్ బర్త్, ఎంప్లాయీ డేట్ ఆఫ్ బర్త్ కావాలి DOB. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టేసాం. డేట్ ఆఫ్ బర్త్ మీకు ఎలాగా ఇందాక నేను చెప్పాను కదా, మీరు డేట్ అండ్ టైం అంటే డేట్ అండ్ టైం పెట్టుకోవచ్చు. షార్ట్ టెక్స్ట్ వెళ్ళి మీరు ఇన్పుట్ మార్క్స్ లో మార్చుకుంటే మార్చుకోవచ్చు. డేట్ అండ్ టైం పెట్టాను. ఇప్పుడు నాకు ఏం కావాలి ఇక్కడ ఇంకోటి ఏంటి, కాంటాక్ట్ నెంబర్. కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసాను. కాంటాక్ట్ నెంబర్ అంటే ఏం కావాలి మనకి, షార్ట్ టెక్స్ట్ లోకి వెళ్ళి ఇంకేం చెప్పాను, టెలిఫోన్ నెంబర్ కదా, ఇన్పుట్ మాస్క్ లోకి వెళ్తారు, ఇందులోకి వెళ్ళి టెలిఫోన్ నెంబర్ కాబట్టి మస్ట్ సేవ్ ఉంటుంది, సేవ్. ఓకే టేబుల్ 2 కాదు ఇది ఎంప్లాయీ డీటెయిల్స్ అని పెడతాను. నెక్స్ట్ స్టూడెంట్ డీటెయిల్స్ పెట్టాను కదా, ఎంప్లాయీ డీటెయిల్స్. ఓకే ప్రైమరీకి కావాలంట ఎస్ అంటాను. ఇప్పుడు ఇక్కడ టెలిఫోన్ నెంబర్ ఓకేనా అంటాను. ఓకే నెక్స్ట్ టెలిఫోన్ నెంబర్ సరిపోయింది. నెక్స్ట్ ఫినిష్, సరిపోయింది టెలిఫోన్ నెంబర్ వచ్చేసింది. సో ఇలా మీరు ఏది కాంటుంది. ఇప్పుడు మీరు వ్యూలోకి వెళ్ళి డేటా షీట్ వ్యూ చూసుకోవాలంటే ఫస్ట్ మీరు సేవ్ చేయాలి. సేవ్ చేశారు. ఇప్పుడు చూడండి ఇక్కడ డేటా షీట్ వ్యూ ఇంకా ఇంకోటి రెండోది వచ్చింది చూసారా, మీకు ఎలా కావాలంటే అలాగా. ఓకేనా? ఇక్కడ నేమ్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ ఎంప్లాయీ ఐడి చేంజ్ అయిపోతుంది. చూడండి అక్కడ న్యూలో ఉందా, అనగానే చూడండి 1 వచ్చిందా, అలా మీకు ఏది కావాలంటే అలా చేంజ్ అయిపోతుంటది. ఎన్ని డేటా షీట్స్ కావాలంటే అన్ని డేటా షీట్స్ మీ దగ్గర పెట్టుకోవచ్చు అండి. సో దిస్ ఈజ్ అబౌట్ హౌ టు క్రియేట్ ఏ డేటా టేబుల్ అండి. ఓకేనా? దీనిపైన ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా? ఎవరికైనా డౌట్ ఉంటే నాకు ఒకసారి చాట్ బాక్స్ లో రిప్లై ఇవ్వండి. ఎవరైనా రిప్లై ఇవ్వచ్చండి. డౌట్స్ ఉంటే అక్కడ చాట్ బాక్స్ మీకు ఎనేబుల్ చేశాను, మీరు ఎవరైనా మాట్లాడవచ్చు ఏదైనా డౌట్ ఉంటే. లుక్అప్ విజార్డ్ కాంటాక్ట్ నెంబర్ అండి, అంతే ఇంకేం లేవు ఎవరికి కూడా.
స్టార్టింగ్ పాయింట్ అంటే ఏంటండి? స్టార్టింగ్ పాయింట్ అంటే ఒకసారి అర్థం క్లారిటీగా చెప్పండి. చిత్తూరు విష్ణువర్ధన్ గారు స్టార్టింగ్ పాయింట్ అంటే ఏంటి? మీరు స్టార్టింగ్ పాయింట్ చెప్పండి సార్ అన్నారు. అమ్మా ఆటో నెంబర్ అంటే మనకి ఇక్కడ ఆటో నెంబర్ అన్నాం కదా, ఆటో నెంబర్ అంటే మనకి ఇక్కడ 1 నుండే స్టార్ట్ అవుతుంది అమ్మా. ఓకేనా? ఓకే, ఆటో నెంబర్ అంటే 1 నుండి స్టార్ట్ అవుతుంది. మీకు అది అవుతుందో చేంజ్ అవుతుందో లేదో ఒకసారి నేను ట్రై చేసి చూస్తాను. జస్ట్ మినిట్. ఆటో నెంబర్ అంటే మనకి ఇక్కడ ప్రీ డిఫైన్డ్ గా నెంబర్ పెట్టుకోవాలనుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నెంబర్ అని పెట్టుకోండి. లేదు ఆటో నెంబర్ అంటే మీరు ఎక్కడి నుండి ఇచ్చారో అంతవరకే స్టార్ట్ అవుతుంది. ఒకసారి ట్రై చేద్దాం. ఒకవేళ ఆటో నెంబర్ లో ఆప్షన్ ఉందో లేదో చూద్దాం. జస్ట్ మినిట్. డిజైన్ వ్యూలోకి వెళ్ళి దీనిలో ఎంప్లాయ్ ఐడి అన్నారు కదా, ఆటో నెంబర్ అన్నారు కదా, ఇప్పుడు చూడమ్మా ఇక్కడ మీరు అన్నట్టుగా నేను చూడండి ర్యాండమ్ గా వచ్చేస్తుంది. అక్కడ ఆటో నెంబర్ ఇవ్వడానికి అవ్వట్లేదమ్మా. మీరు ఎంతవరకు ఇచ్చుకోవాలో, ఏ నెంబర్ అయితే కావాలో అదే పెట్టుకోవాలి. లేదు మీరు నెంబర్ 1000 నుండి కావాలనుకుంటే మీరు ఆటోమేటిక్ గా మీరు దాన్ని ఏం పెట్టుకోవాలి, నెంబర్ అని పెట్టుకోవాలి. ఓకేనా? నెంబర్ అని పెట్టుకుంటే అది మీకు యాక్సెప్ట్ చేస్తుందండి. సో రికార్డ్స్ గ్రూప్ చెప్పండి సార్. మీకు లుకప్ విజార్డ్ అండ్ కాంటాక్ట్ నెంబర్ అన్నారు కదా మిగతా వాళ్ళకి. రికార్డ్స్ అండి. రికార్డ్స్ లో మీరు అంటే చెప్తున్నాను కదండి, మీరు న్యూ చేసుకోవచ్చు. న్యూ అంటే మనకి ఇక్కడ ఎంతవరకు కావాలని అంతవరకే చెప్తున్నానండి. ఇవి రికార్డ్స్ గురించి అంటే మీరు ఆల్మోస్ట్ ఇక్కడ న్యూ, సేవ్ ఇవన్నీ కూడా కావాలంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ మనం న్యూలోకి వెళ్ళి న్యూ కావాలంటే న్యూలో క్రియేట్ చేసుకోవచ్చు కదా మనం కొత్తగా ఐడి, అలా మీరు పెట్టుకోవచ్చు. లేదు ఇక్కడ మీకు న్యూ కావాలనుకుంటే చూడండి ఆటోమేటిక్ గా కొత్త దీనికి వెళ్తుంది. ఓకేనా? ఇందులోకి వెళ్ళారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఏదో ఎంటర్ చేశారు. ఇక్కడ ఎంటర్ చేయగానే మళ్ళీ కిందకి వెళ్ళాలనుకుంటే మీరు న్యూ అంటే కిందకి వెళ్తుంది అంతే. దాని బదులు మనం ఇక్కడ ఆటోమేటిక్ గా పెట్టుకుంటున్నాం కదా, సో దాని గురించి వదిలేయండి. సేవ్ అంటే ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుందండి. ఓకేనా? నెక్స్ట్ స్పెల్లింగ్స్. ఈ స్పెల్లింగ్స్ అంటే ఇప్పుడు మీకు తెలిసిందేనండి. ఇప్పుడు స్టూడెంట్ డీటెయిల్స్ ఉంది, నేను క్లిక్ చేశాను. దీనిలో స్పెల్లింగ్స్ చెక్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? స్పెల్లింగ్స్. ఇప్పుడు దీనిలోకి వెళ్ళి స్పెల్లింగ్ చూడండి. ఇక్కడ పెట్టగానే కంచిబాబు అని వచ్చింది. మీకు ఇక్కడ ఓవరాల్ గా పెట్టుకోవచ్చు. ఓవరాల్ గా సెలెక్ట్ చేసుకొని స్పెల్లింగ్స్ అన్నారు అనుకోండి మొత్తం వస్తుంది. దీనిలో కంచిబాబు అని ఉంది. ఓకే, ఇగ్నోర్ అన్నా అనుకోండి అయిపోయింది. నెక్స్ట్ ప్రవీణ్ అని వస్తుంది. అదేంటి దానికి అర్థమయ్యేది తీసుకుంటది. ఓకేనా? ఇగ్నోర్ అంటే అలాగే మొత్తం అన్ని అంటే ఇగ్నోర్ అయిపోతుంది. మొత్తం స్పెల్లింగ్ కంప్లీట్ వస్తుంది అంతే. అంతకు మించి ఇంకేం లేదండి దీనిలో. ఓకేనా? సో మీరు ఎవరు లుకప్ విజార్డ్ అన్నారు కదా, లుకప్ విజార్డ్ అండ్ ఇంకేదో నెంబర్ ఫార్మాట్ అడిగారు. నెక్స్ట్ లుకప్ విజార్డ్ కాంటాక్ట్ నెంబర్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, లుకప్ విజార్డ్ అండి. కమింగ్ టు ఫస్ట్ మీకు ఎవరో డౌట్ అడిగారు కదా, లుకప్ విజార్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిజైన్ వ్యూ. ఈ డిజైన్ వ్యూలో ఇక్కడ మనకి ఏం పెట్టాను, ఇక్కడ ఎగ్జాంపుల్ లో కంట్రీ ఉంది. ఈ కంట్రీలో ఇక్కడ మనం షార్ట్ టెక్స్ట్ పెట్టాను కదా. ఇప్పుడు దీనిలోకి వచ్చి లుకప్ విజార్డ్ అని క్లిక్ చేయండి. లుకప్ విజార్డ్ అంటే ఏంటి అంటే, ఇన్ కేస్ మీరు ఏదైనా డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ పెట్టుకోవాలి అనుకుంటే, అంటే ఏంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఈ కంట్రీ అనేది ఇండియాలో వర్క్ చేసిన వాళ్ళు ఇండియా వాళ్ళు మాత్రమే వర్క్ చేస్తే డిఫాల్ట్ వాళ్ళు ఇండియా పెట్టేస్తానండి. లేదు నాకు ఇండియా వాళ్ళు మాత్రమే కాదు, ఒక 5 డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు అనుకునేటప్పుడు నేను ఏం బెటర్ అంటే ఆ 5 కంట్రీ నేమ్స్ అక్కడ ఇండికేట్ చేయాలి కదా. అర్థమైందా? అందుకోసం నేను ఇక్కడ ఏం పెడతాను, ఇండియా పెడతాను, పెడతాను, ఆఫ్రికా పెడతాను, అండ్ నెక్స్ట్ యూకే పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్రాన్స్ పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన కంట్రీస్ పెట్టుకోండి. యూకే. సో ఇప్పుడు పెట్టేశాను ఇలా డిఫరెంట్. ఓకేనా? ఓకే డన్. 5 కంట్రీస్ ఇచ్చాను. నెక్స్ట్ అని కొట్టాను, ఫినిష్ అని కొట్టేశాను. ఇప్పుడు నాకు ఏంటి అంటే లుకప్ విజార్డ్ లోకి వెళ్ళి అలా చేయగానే ఏమవుతుంది, ఆ కంట్రీ నేమ్స్ అనేది ఆటోమేటిక్ గా డిస్ప్లే అవుతాయి. అక్కడ చూడండి సేవ్ అవుతుంది. సేవ్ చేశాను. ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చి
ఇక్కడ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే అమెరికా చూసారా, నేను ఏమి ఇచ్చాను అవే వచ్చాయి. సో అలా మీరు ఏది కావాలంటే అదే లుకప్ విజార్డ్ లో పెట్టుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు కాంటాక్ట్ నెంబర్ అన్నారు కదా, కాంటాక్ట్ నెంబర్ అంటే ఏంటంటే డిజైన్ వ్యూలోకి రండి. డిజైన్ వ్యూలోకి వచ్చి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది. దీన్ని మనం ఏం చేసాము అంటే ఇక్కడ చూడండి, ఇది షార్ట్ టెక్స్ట్ పెట్టుకున్నాను. నార్మల్ నెంబర్ పెడితే ఏమవుతుంది, దానికి కావాల్సిన ఫార్మెట్ లో నెంబర్ అంటే అది దానికి అర్థం కావట్లేదు కాంటాక్ట్ నెంబర్ అని. కానీ మనం దానికి అర్థం కావాలి అంటే ఏం చేయాలి, దానికి అర్థమయ్యే విధంగా మనం డిజైన్ చేయాలి. సో దానికి ఎక్కడ డిజైన్ చేస్తామంటే ఇక్కడ ఇన్పుట్ మాస్క్ ఉందా, ఇక్కడ ఇన్పుట్ మాస్క్ పక్కన 3 డాట్స్ ఉంటాయండి. ఇక్కడ కింద చూసారు ఇన్పుట్ మాస్క్ ఉంది, దాని మీద క్లిక్ చేయగానే 3 డాట్స్ ఉంటాయి. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ టెలిఫోన్ నెంబర్ అంటే ఆల్మోస్ట్ నేను క్రియేట్ చేశాను కాబట్టి టెలిఫోన్ నెంబర్ ఉంది. లేదు అనుకుంటే ఎడిట్ లిస్ట్ లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఏది కావాలంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అని పెడతాను. నేను మీకు అర్థం కోసం మారుస్తున్నాను, కాంటాక్ట్ నెంబర్ అని పెట్టాను. ఇక్కడ నాకు 10 నెంబర్స్ కావాలి కాబట్టి ఇక్కడ నేను ఇచ్చేసాను ఏంటి 10 నెంబర్స్ ఇచ్చేసాను. ఇప్పుడు నేను ఇక్కడ శాంపుల్ డేటా అంటాడు, ఏదో ఒకటి శాంపుల్ నెంబర్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి క్లోజ్ అని కొట్టగానే చూడండి ఆల్మోస్ట్ కాంటాక్ట్ నెంబర్ అని వచ్చిందా, టెలిఫోన్ నెంబర్ పోయి అలాగే మీకు చేంజ్ అయిపోతుంది. ఏ ఫార్మాట్ కావాలంటే అది ఫార్మాట్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని నెక్స్ట్ అంటారు. నెక్స్ట్ అని ఓకే, ఇలా మనకి ఇన్పుట్ మాస్క్ అనేది ఇలా వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ అని పెట్టేసి ఇక్కడ మనకి ఫినిష్ అనేస్తారు అంతే. ఆల్మోస్ట్ అక్కడ చేంజ్ అయిపోతారు, కింద కూడా అలాగే వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు వెళ్ళి నార్మల్ డేటా షీట్ వీలోకి వెళ్ళి సేవ్ అయిన తర్వాత చూస్తే ఇక్కడ మీకు నెంబర్ కూడా అలానే వస్తుంది. ఇక్కడ చూడండి నెంబర్ పెట్టగానే చూడండి మీకు ఎలా వచ్చిందో 10 నెంబర్స్ అంటే 10 అండర్ స్కోర్స్ వచ్చాయి. ప్రతి దానికి ఒక నెంబర్ ఎంటర్ చేయమంటది. చూడండి ఎంటర్ చేయగానే అంతే, ఆ తర్వాత ఎక్స్ట్రా నెంబర్ తీసుకోదు, సౌండ్ వస్తుంది మనకి. ఓకేనా? సో మీరు ఎక్స్ట్రా నెంబర్ ఇన్వాలిడ్ కి ఎంటర్ చేస్తున్నారు, అక్కడ ఏదైతే ఇచ్చారో అంతవరకు అవుతుందని. సో అంతవరకు ఏం చూసారు, అలా మనం కాంటాక్ట్ నెంబర్స్ పెట్టుకోవచ్చు, దీన్ని సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ మీ డౌట్ అనుకుంటా అండి. సార్ లుకప్ ఎక్సెల్ లో ఉంటాయండి, ఎక్సెల్ లో కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎక్సెల్ లో మనం అది అవ్వదండి, నాకు తెలిసినంత వరకు ఎక్సెల్ లో అవ్వదు. ఇంకో మనం నార్మల్ మళ్ళీ డేటా దీనిలోకి వెళ్ళి లేదనుకుంటే గూగుల్ షీట్స్ లోకి వెళ్ళి ఇవన్నీ ట్రై చేయొచ్చు. కానీ ఇక్కడ అలా కాదు, మనం దీన్ని మాత్రం అనుకుంటాం కాబట్టి ఇలా డేటా షీట్ మనం ఇచ్చుకోవచ్చు అండి. ఓకేనా? ఇప్పుడు మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సింపుల్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. మీకు చూపిస్తాను చూడండి. ఇందులోకి వెళ్ళి సారీ జస్ట్ ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, డౌన్లోడ్ ఆప్షన్ చేసుకోవచ్చు అనుకుంటే ఎక్సెల్ అని క్లిక్ చేయండి, ఓకే అని క్లిక్ చేయండి. ఓకే అని క్లిక్ చేయగానే జస్ట్ మినిట్